తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమండి ఏమండి ఇద్దరు మొగాళ్ళని చూసారా? అందులో ఒక ఆయన పంచ కట్టుకుని ఉంటారండి, ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుంటారండి, చేతిలో కోతుంటుందండి. ఎవరు వాళ్ళు? ఇద్దరు మగవాళ్ళండి. నేను మగాడిని కాదా? ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొక్కమ్మా, ఈదిని పడిందంటే ఊరుకొక్క అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. మసాడా ఈ వయసులో అమ్మాయిలు కావాల్సి తప్పైపోయింది. ఏమండి మమ్మల్ని రక్షించండి, రౌడీలు మమ్మల్ని తరుముకొస్తున్నారు. మా పిచ్చి తల్లి, మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు. ధైర్యంగా ఉండండి. ఏ శకుంతల, శకుంతల, చిన్నప్పుడు ఇలాగే నాకు దొరకకుండా పారిపోవాలని చూసేదానివి. ప్రతిసారి నేనే పట్టుకునేదాన్ని, ఆఖరికి ఇవ్వాలి కూడా. అన్నట్టు నీకోసం మేమిద్దరూ ఎంత వెతికామో తెలుసా? పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయామనుకున్నావు, ఆఖరికి ఇక్కడున్నావన్నమాట. ముగ్గురు రౌడీ వెధవలు సరోజిని చంపేశారు, ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు. శకుంతల, ఒకప్పుడు నువ్వు నాకు గజ్జలిస్తే ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నిన్ను అడిగాను. అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగావు. మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు. నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట. శకుంతల, నీ దర్జా చూసి నువ్వేదో మహారాణిలా బతుకుతున్నావు అనుకున్నాను. మనూరొచ్చి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే నీ అదృష్టాన్ని మా అందరికీ పంచుతున్నావు అనుకున్నాను గాని, నువ్వు మూట కట్టుకున్న పాపంలో మా అందరికీ వాటా పంచుతున్నావు అనుకోలేదు. నీలాగా బతకాలని కలను కని అయిన వాళ్ళు కాదన్నా నువ్వున్నావన్న ధైర్యంతో పట్నం పారిపోయొచ్చాను. కానీ నువ్వు లలిత, నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా లేదు. వాళ్ళట్లా విసిరిపడేశారు కదా. కడుపులో బిడ్డకు ఏదన్నా దెబ్బ తగిలింటుందా? పతివ్రత, పట్నం వచ్చిన పతివ్రత. మన జీవితాలు ఇక్కడ ఎలా కుళ్ళిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరో ఇద్దరి జీవితాలు భూస్థాపితం కాబోతున్నాయి. ఇక్కడ మనం కుళ్ళిపోవటానికి కారణం ఆ గంగాదేవి. దాన్ని చంపేస్తే
ఎవడో ఇద్దరు ఆడాలని అమ్మకానికి తీసుకొచ్చాడు మేడం. రమ్మను. అలాగే. రండి రండి. గంగాదేవి గారు గుడ్ మార్నింగ్. మేడం కా సలాం కరో. అయితే వీళ్ళకి తెలుగు రాదా? ఎలాగొస్తుందండి? ఫాదర్ పంజాబీ, మదర్ మరాఠీ. వీళ్ళు పుట్టింది మక్కాలో, పెరిగింది మదీనాలో. వీళ్ళకి రెండే భాషలు వచ్చినండి. ఒకటి హిందీ, రెండోది సింధీ. వయసు కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది. చేచా ఎంత మాట అనేసారండి. అబ్బే, ఈ పొట్టిదానికి 15, ఆ పొడుగుదానికి 16. 4 నెలల క్రితం దాకా చిన్నపిల్లలే, ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారు. మీ పేర్లేమిటి? తెలుగులో అడిగితే తెలదండి, హిందీలో అడగండి. హిందీ నాకు తెలీదే. ఒక్క ముక్క కూడా రాదండి. అయితేనే సరిగేస్తాను. किस्मत का अनमोल घड़ी का काजल का जिस देश में गंगा बहती है. అంటే మీ పేర్లు మీ నోటితోనే చెప్పండి అంటున్నారు. बोलो बोलो. मेरा नाम जंतर मंत्र की హాఫ్ है. మేరే నామ్ ఇస్కిందర్ కి మీర్జా కి కిస్కిందర్ కి లస్కలఫా. అదేమిటి పేర్లు అలా ఉన్నాయి? పేర్లకేముందిలే, మార్చుకుందాం. ఈ అమ్మాయి కాస్త పొడవుగా ఉన్నట్టుంది. పొడుగంటే చిన్నప్పుడు చెరుకు మొక్క నవల కింద మింగేసి ఇలాగ ఎదిగిపోయిందండి. అయినా ఇలాంటి గర్ల్స్ అంటేనే షిప్పుల్లో దిగే దొరలు బాగా లైకింగ్ చేస్తారండి. అది సరే, వీళ్ళ రేట్ ఎంత? రేట్ చెప్తాను అనుకోండి. ఈ కోతి పిల్ల అంటే ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయికి ప్రాణం కనుక ఈ కోతి పిల్లని కూడా ఏదో రేట్ కట్టి తీసేసుకోండి. ఈ కోతి నాకెందుకు గాని, వీళ్ళతో పాటు ఈ అమ్మాయి నవనవలాడుతోంది. ఈ అమ్మాయి రేట్ ఎంత? అమ్మ చంపేసావు తల్లి. అది నా సొంత ఓన్ ఫ్యామిలీ, ఒక్కరితే పెళ్ళం. కావాలంటే ఆల్ రేట్ లో 100-200 తగ్గిస్తాను, కానీ దీనికి రేటు కట్టే మనకి దండం పెడతాను. వాళ్ళ రేటు మనం మాట్లాడుకుందాం. ఎవరెక్కడ? ఎస్ మేడం. ఆ కొత్త అమ్మాయిలు ఉన్న గదిలోకి వీళ్ళని తీసుకెళ్ళు. చలో చలో. అరే అబ్బులు, నే చెప్పిందంతా గుర్తుందా? వాళ్ళని బ్రతిమాలు తీసుకురావద్దు. అలా తీసుకొస్తే మళ్ళీ పారిపోతారు. వాళ్ళకు బుద్ధి వచ్చాకైనా తీసుకురండి, లేదా మీరు బుద్ధి చెప్పైనా తీసుకురండి. ఎవరు మీరు? మా మొగుళ్ళను వదిలేసి పట్నం వచ్చిన ఆడకూతురు అక్క. మీరు పట్నం ఎందుకు వచ్చారు? మోజక్క, పట్నం మీద మోజు. వచ్చిన తర్వాత చచ్చినంత పనైందక్క. ఎవరో చేసిన కూనీ కేసు మా మీద పడిందక్క. చివరికి సాలిగూట్లో ఈగల్లాగా ఈ సాలి కొంపలో చిక్కుకుపోయాం. మేము మీలాగే మా భర్తల మాట వినకుండా తొందరపడి వచ్చేసి తప్పు చేశాం. తప్పంతా నాదే. నేను తొందరపడ్డమే కాకుండా నాతో వచ్చే వరకు మా అక్క ప్రాణాలు తోడేశాను. మేం పట్నం వచ్చిన తర్వాత అడుగుకు ఆపద చొప్పున ప్రతి క్షణం నరకం అనుభవించాం. సొంత ఊరు స్వర్గం లాంటిది. కట్టుకున్న భర్తతో అడవిలో ఉన్న ఆనందం ఉంటుంది తప్ప, భర్తకు దూరమైన తర్వాత పట్నంలో ఉన్న ఆడదాని బ్రతుకు నరకమే అని తెలుసుకుని ఇంటికి పోదాం అనుకుంటే ఈ కొంపలో చిక్కుకున్నాం. మేం చేసిన తప్పుకి మాకే శిక్ష జరగాల్సిందే. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మా భర్తలు కూడా మా వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు. మీరిన్ని కష్టాలు పడుతూ కూడా మీ భర్తలు ఎంత బాధపడిపోతున్నారోనని ఆలోచిస్తున్నారంటే నువ్వు మనిషివి కదమ్మా, దావత్వి. నువ్వు కూడా మనిషివి కావే, అమ్మోరివి అమ్మోరివి. ఏమండి ఏమండి శ్రీదేవి శ్రీదేవి. లలిత, శ్రీదేవి. ఏమైంది ఏమైంది? మనకు అబ్బాయి పుట్టాక పట్నం వెళ్దామని అప్పుడు మీరు అన్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ, సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేననిపించును పురిటాలికి. ఇక్కడ గొడవ జరుగుతోంది, మీరు వెంటనే బయలుదేరండి. ఓకే మేడం. అమ్మ కౌరు చేస్తే వచ్చిన కంపెనీ దౌడీలు అనుకుంటాను. పోనీ పీట వేస్తే వేద్దాం వేద్దాం రండి. ఏంటి పేటయ్యరా రే, మీరంతా అటు నిలబడండి రా. శభాష్, పేట ఎత్తేయండి రా, వెళ్ళిపోదాం.
జరిగినట్టుందో పెద్ద పెట్టి పారిపోతుంది. కమాన్ సైకిల్స్ గోయింగ్స్, కమాన్. తొక్కండి రా, తొక్కండి. లెఫ్ట్ లెఫ్ట్. Hold on. Ajay, బాబు గారు. ఏమే ఆడోళ్ళ బతుకులకి అగ్గెట్టేసే నీకు ప్రమాదం వచ్చిందని పారిపోతావు దిగ. పాపు జీ పాపు. రేయ్, నమస్తే. రేయ్, ఏమిట్రా అవసరంలో ఈ అసహ్యకరమైన న్యూసెన్స్? మీరా మేడం? ఏమిటి క్షేమంగా ఉన్నారా? ఎరా, ఇంత ఖరీదైన ఇండియన్ లేడీని నడి రోడ్డు మీద పెట్టి న్యూసెన్స్ చేస్తారా? అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తమరు ఇలాంటి ఆడోళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నంత కాలం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ పడిపోతే కృష్ణానదిలోనూ పడిపోతే. Shut up. చూడండి ఇన్స్పెక్టర్, వీళ్ళు నన్ను అన్యాయంగా. Shut up. ఇదే సాదా సీదా ఆడమనిషి కాదు ఇన్స్పెక్టర్ గారు. ఇది ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసేసింది. కోపం వచ్చిన వాళ్ళు ఎంతో మందిని కూనీలు చేయించేసింది. నేను నమ్మను. ఆవిడ వగలో నాగలో చూసినాడు ఎవడో నమ్మళ్ళండి. సార్, తమరు ఎతుకుతున్న మనుషుల్ని నేను పట్టి అప్పగింతాను. వాళ్ళు కూనీకోర్లు కారు అని రుజువు చేస్తాను. ఒకసారి తమ జీప్ ఎక్కించి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఆవిడ గారి హిస్టరీ మీకు బోధపడిపోద్ది. రండి మరి జీప్ I see. ఎక్కి. చూడండి మేడం, ఒక మాలిష్ విప్లవకారుడు తనంతట తానుగా జీపులో వస్తానంటున్నాడు అంటే అతను చెప్పేదంటే కొంత నిజాయితీ ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అతను చెప్పేది అబద్ధం అయితే అతను సెంట్రల్ జైలుకి, మీరింటికి Shabash of India. మీరు చెప్పేది అబద్ధం అయితే పదండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి, జీప్ ఎక్కండి. ఒరేయ్, నా సైకిల్ పట్టు. పదవే పద పద. నన్ను చంపొద్దు. హత్యలు మేము కావాలని చేయలేదు. గంగాదేవి చేయమంటే చేసాం. బతుకు తెరువు కోసం చేసాం. నన్ను చంపొద్దు. నువ్వేదో గౌరవప్రదమైన ఇండియన్ లేడీ అనుకున్నాను కానీ ఇలాంటి తుచ్చమైన నీచమైన చీడ పొరుగు అనుకోలేదు నిన్ను. ఎనీవే, నేను ఈ అరెస్ట్ చేస్తున్నాను. Damn it! నన్నే కొరుకుతావా? కానిస్టేబుల్స్, ఇమ్మీడియట్ గా దీన్ని వ్యాన్ ఎక్కించేయండి. చూడండి మాస్టర్లు, మీరంతా అంతర్రాష్ట్రీయ ముఠాకి చెందిన వాళ్ళని, మీ భార్యలు హంతకురాళ్ళని అనుమానించి నేను ఇంతకాలం వెంటాడాను. అసలు నిజం ఇప్పటికి తెలుసుకోగలిగాను నేను. ఎనీవే, నన్ను మన్నించండి. బెస్ట్ ఆఫ్ లక్ బోత్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.